అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే నా లేజీ డే రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అలా అనేసి పూజ కానీ, వంట కానీ, బట్టలు ఉతికేది కానీ, మొక్కల్ని చూసుకునేది కానీ ఏది ఆపలేదండి. మరి లేజీ డే అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. లేజీ డే అంటే సాధారణంగా నేను చీర కట్టుకుంటానండి. ఉదయం స్నానం అయిపోయిన వెంటనే ఉదయం నుండి రాత్రి వరకు కూడా నేను చీరలోనూ మంచి డ్రెస్లోనూ మీరు ఎప్పుడు నా వీడియోస్ చూసే ఉంటారు కదండి. కాకపోతే ఈరోజు చీరకి కొద్దిగా రెస్ట్ అనమాట. టాటా. అంటే కొద్దిగా కంఫర్ట్‌గా, కొద్దిగా ఈజీగా ఈరోజు వర్క్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే చేయటానికైతే చాలా పనుందండి. కాకపోతే లేజీగా ఉందని చెప్పాను కదా! అందుకని నైటీలోనే ఈరోజు మొత్తం పని అంతా కూడా కానిచ్చేసాను. ఇదిగోండి మొత్తం పువ్వులు మన గార్డెన్‌లో ఉన్నవన్నీ కూడా ఇట్లా పెట్టుకొని తెల్లవారింటికే దీపం పెట్టేశాను. ఆ తర్వాత మొక్కలకి నీళ్లు పోసానండి. నా దృష్టిలో బద్ధకం అంటే చీర కట్టుకోకుండా ఉండటమేనండి. అంటే చీర కట్టుకోకుండా ఉండటం కాదు, నైటీ వేసుకుని వర్క్ చేయటాన్ని నేను బద్ధకంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎంత బద్ధకంగా ఉన్నా మనం ఈ పనులేవి ఆపడానికి లేదండి. ఫిజికల్గా చేయాల్సిన ప్రతి వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పని ఈరోజు ఆపేసాను అనుకోండి, రేపటికి మొక్కలు ఎండిపోవచ్చు, లేదంటే ఏమైనా చీడపేడలు ఉంటే కనబడకపోవచ్చు. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వడానికి లేదండి. ఎందుకంటే కొద్ది కొద్దిగా అంటే ఇప్పుడు ఎక్కువే ఉంటుంది కదండి. సో అందుకని ఎంత బద్ధకంగా ఉన్నా, ఎంత అలసటగా ఉన్నా ఇంట్లో చేయాల్సిన ప్రతి పని కూడా నేను చేసుకుంటానండి. కాకపోతే టైం అది చూడను. కొంచెం చెయ్యాలి అనిపించినప్పుడే వరస పెట్టి మొత్తం పనులన్నీ కూడా చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ వేడి నీళ్లు మరగబెట్టుకొని, అంటే నీళ్లు వేడిగా మరగబెట్టుకొని మళ్ళీ స్నానం చేస్తానండి. ఇలానే ఉంటుంది నా రొటీను. ఈరోజు ముందు పూజ చేసేసి తర్వాత ముగ్గేసానండి. చెప్పాను కదా లేజీ డే అని, కిందకి దిగడానికి అసలు రాబుద్ది కాలేదు. సో అందుకని ముందు ఇంట్లో పూజ చేసేసుకొని ఆ తర్వాత మొక్కలన్నిటికీ నీళ్లు పోసేసి ఇట్లా బయట ముగ్గు వేసుకున్నానండి. పైగా ఒకవైపు ఎండ ఉంటుంది, ఇంకోవైపు తెల్లవారింటికి విపరీతమైన మంచు ఉంటుందండి. అందుకని తెల్లవారింటికి కిందకు వచ్చి అలా ఏమీ వేయాలనిపించలేదు. చుట్టూతా చూశారు కదా, మా ఇంటి చుట్టూతా కూడా చెట్లే ఉంటాయండి. పైగా ఇంకా సూర్యుడు రానే లేదు. అందుకనేసి ముందు పూజ చేసేసిన తర్వాత అక్కడ ఎలానో మనం పూజ దగ్గర కొద్దిగా క్లీన్ చేసుకుని అక్కడ ముగ్గేసుకుంటాం కదండి. అందుకని బయట నెమ్మదిగా వేశానన్నమాట. మరి బద్ధకం అంటే అదే కదా, లేజీ డే కదండి. అందుకని ఇదిగోండి 2 బళ్ళు మావి, మా పాపదొకటి, మా బాబుదొకటి. అంటే యాక్చువల్గా నాదొకటి, 2 నావేనండి. పాత బండి, కొత్త బండి. కాకపోతే ఇప్పుడు పిల్లలిద్దరూ చెరొకటి యూస్ చేస్తున్నారనమాట. మొత్తం మొక్కలన్నింటికీ కూడా నీళ్లు పోసేసి ఒకసారి చీడపీడలు ఏమైనా ఉన్నాయా అని చూసేసుకొని అమ్మయ్య లేవు అని నిర్ధారణ చేసుకున్నాక ఇంట్లోకి వస్తాను. అలా ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అండి. లేకపోతే మాకు చుట్టూత చెట్లు వల్ల, నీడ వల్ల పెద్ద పెద్ద పురుగులు వచ్చేస్తాయి. ఒక్కరోజు చూడకపోయినా మొత్తం కొరికి పడేస్తాయండి మొక్కల్ని. అలానే టిఫిన్ ఏం చేస్తున్నానో గుర్తులేదు. బొంబాయి చట్నీని అట్లేసానో మరి ఇడ్లీ పెట్టానో గుర్తులేదండి. చెప్తున్నాను, నాకు కనుక బద్ధకం వస్తే మరి బద్ధకం ఏది కూడా పట్టించుకోను. ఒకవైపు టిఫిన్ సెక్షను, ఇంకోవైపు వంట సెక్షను అన్నీ పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసిన తర్వాత తలంతా కూడా మొత్తం ఆయిల్ పట్టించేసానండి. ఎందుకంటే నాకు కనుక కొద్దిగా ఏమైనా తేడాగా ఉన్నది అనుకోండి, ముందు తలంతా కూడా ఆయిల్ పట్టించేసుకుంటాను. కొంచెం గోరువెచ్చగా చేసిన ఆయిల్ని బాగా మర్దన చేసుకొని ఇంకా ఆ రోజు ఈ పనులన్నీ అయిపోయాకంటే ముందు స్నానం చేసుకొని దీపం పెట్టేసి ఈ పనులన్నీ అయిన తర్వాత మళ్ళీ వేడిగా నీళ్లు మరగబెట్టుకొని తలారా స్నానం చేసుకుంటానండి. ఇది నా అలవాటు అనమాట. అంతేగాని ఆ జిడ్డుమొహం వేసుకొని అలా కూర్చొని ఏ పని చేయక వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పడం అంటూ అస్సలు జరగదండి. మొత్తం పని మాత్రం నేనే చేసుకుంటాను. ఎందుకు ఇలా అంటున్నానంటే బద్ధకం బ్రెయిన్కేనండి, బాడీకి ఇవ్వను. ఎంత డల్గా ఉన్నా ఒక మంచి పాట పెట్టేసుకొని తలారా కొద్దిగా ఆయిల్ అంతా కూడా మసాజ్ చేసేసుకొని ఇంకా మొన్న ఉతికిన బట్టలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మడతలు వేసేసి మళ్ళీ ఈ 2-3 రోజులు విప్పిన బట్టలు కూడా మళ్ళీ నానబెట్టేసి ఒకవైపు వంట చేసేసి టిఫిన్ సెక్షన్లు ఫినిష్ చేసేసి ఎక్కడవక్కడ సర్దేసుకొని ఆ తర్వాత పైన పేనుబంక వచ్చింది కదండి, దానికి కొద్దిగా బూడిద పెడితే మంచిదన్నారు కదా. ఇంకా పైకి వెళ్ళానమాట. ఎలానో మేడ తుడిచే ప్రోగ్రాం ఉంది. సో ఈ బూడిద తీసుకొని మొత్తం మొక్కంతా చల్లాను. చాలా జాగ్రత్తగా చల్లాను.
మరి ఇది ఎలా చల్లాలో నాకు తెలియలేదు. మేడంతా కూడా బూడిదైపోయిందండి. ఈ ల్యాడర్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇది ఎలా ఉపయోగపడుతుందని అప్పుడు కలగలేదు. యాక్చువల్గా షేడ్ల మీదకి ఎక్కడానికి లేదా పట్లు ఏమైనా దులపడానికి మాకు కొంచెం సీలింగ్ కొద్దిగా ఎత్తుగా ఉంటుందన్నమాట. దానికోసం ఉపయోగపడుతుంది అనుకున్నాను. ఇది మొక్కలకు ఉపయోగపడ్డ ఇదే ఫస్ట్ టైం అనమాట. మాకు చిక్కుడుకాయలు చాలా బాగా కాస్తున్నాయి. కాకపోతే ఈ చిక్కుడుకాయలతో పాటు ఈ పేనుబంక కూడా సూపర్లాగా పెరుగుతున్నదండి. దీనికి సోప్ వాటర్ వేసినా లేదు, వేప నూనె వేసినా లేదు, ఏం చేసినా లేదు. ఆఖరికి అదేదో పురుగుల మందు ఏదో ఉంటే ఆర్గానిక్ తన్నారని అది కూడా తీసుకొచ్చి వేశాను, అయినా బాలేదు. ఇప్పుడు బూడిద వేసానండి. చూడాలి మరి ఎలా అవుద్దో. ఇక్కడ మా హెల్పరు నాకు వీడియో తీస్తుందన్నమాట. దాని మీదకి తొల్లకుండా వెనక్కి రావే, ముందుకు రావే, పక్కకి వెళ్ళవే ఇలా చెప్పుకుంటా నెమ్మదిగా వేసాను. మళ్ళీ ఒకవేళ స్పీడ్గా వేసేసాను అనుకోండి, ఆ కింద పోర్షన్లో ఒక చిన్న సందు ఉంటుంది. ఏమైనా పడచ్చేమో కదా, మళ్ళీ అదంతా కూడా తుడుచుకోవాలి. అందుకని జాగ్రత్తగా బయటకు వెళ్ళకుండా మన మేడంతా మాత్రం బూడి చేసేసానండి. ఈ చిక్కుడు విత్తనాలు మా ఫ్రెండ్ ఇచ్చిందండి. ఇవి సంక్రాంతి చిక్కుడులాగే ఉంటాయి, కానీ సంవత్సరానికి ఇంచుమించు 9-10 నెలలు కూడా ఇవి కాస్తాయంట. కాకపోతే సీడ్ 2 సార్లు పెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందండి. ఒకసారి వేసిన సీడ్ ఒక 4-5 నెలలు వస్తే మళ్ళీ సీడ్ వేసామనుకోండి అదొక 4-5 నెలలు వస్తుంది. సంక్రాంతి చిక్కుడులాగా కేవలం చలికాలంలో మాత్రమే కాదు, అన్ని సీజన్లో వచ్చే చిక్కుడు ఇది. అంటే నాటు చిక్కుడు అనుకుంటాను నేను ఇది. మరి మీకు ఏమైనా పేరు ఐడియా ఉంటే చెప్పండి. నేనైతే మాత్రం సంక్రాంతి చిక్కుడులోనే నాటు సంక్రాంతి చిక్కుడు ఇది అని నేను పెట్టిన పేరు అనమాట. మొత్తం ఆ పాదంతా వేసిన తర్వాత వంగ మొక్కలకి, పచ్చిమిర్చి మొక్కలకి, మందారాలకి ఏ మొక్కని ఉంచలేదండి. ఇదిగోండి మేడంతా కూడా బూడిద అయిపోయింది. మాకు శీతాకాలం వస్తే ఎండ తక్కువ, వేసవికాలం వస్తే ఆకులు ఎక్కువ. ఎలానో ఏంటో, కాకపోతే ప్రాణం ఒప్పక మొక్కలు పెంచుకోవాలని చెప్పేసి ఒక ఆతృత అనమాట నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా సరే వృద్ధాప్యంలో కనుక ఎలా స్పెండ్ చేస్తారని అడిగితే ఒక గుడిసె కట్టేసి చుట్టూతో మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ ఇచ్చేసి అక్కడ మాత్రం ఎండ బాగా రావాలండి. బాగా వస్తే నా ప్లాన్ ప్రకారము, వాస్తు ప్రకారము పెద్ద చెట్లు ఎటు వేయాలి, చిన్న మొక్కలు ఎటు వేయాలి, ఆకుకూరలు ఎటు వేయాలి, ఇవన్నీ కూడా నేను స్కెచ్ వేసుకొని జాగ్రత్తగా చెయ్యాలని నాకైతే కోరికగా ఉందండి. అలానే మేము ఒక దగ్గర ల్యాండ్ కూడా చూసాము. అది దేవుడి దేవాలు అవ్వలేదులేండి. ఇప్పుడే అయిపోతే నేను ముసలిదానిలో అక్కడికి వెళ్ళిపోతాననేమో. అందుకనేసి అంటే ప్రతిదానికి టైం రావాలి కదండి. సో ఇక్కడైతే మొత్తం చూసారు కదా. అంటే ఎందుకు ఇలా అంటున్నానంటే మొక్కలంటే నాకు అంత ఇష్టం అండి. ఈ మట్టి అంతా మోసేసరికి గుండె దడదడలు ఆడేసేది. అప్పుడు మీకు అర్థమవుతుందా? ఎక్కడ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఎక్కడ సెకండ్ ఫ్లోర్లోకి అంత మట్టిని మేము తెచ్చామంటే ఎంత కష్టపడి ఉంటామండి. దానికి కంపోస్ట్, కిచెన్ వేస్ట్ ఇవన్నీ తయారు చేసుకొని ఆ మడులు కట్టించుకొని, ఆ గోళాలను తెచ్చుకొని, ఆ విత్తనాలు వేసుకొని, కొత్త మొక్కలన్నీ కొనుక్కొచ్చుకొని ఎంత అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఈ విషయానికి మాత్రం. ఇప్పుడు అవన్నీ కూడా అవునట్టు మాకు మామిడి పూత కూడా వచ్చిందండి. దాన్ని చూసినప్పుడు నా సంతోషం అసలు మీరు ఊహించగలరు. నా గురించి ఆల్మోస్ట్ మీకు తెలుసు కాబట్టి నేను ఆ మామిడి పూత చూసి ఎంత హ్యాపీ అయిపోయానో మీరందరూ ఊహించగలరు. అలానే ఉసిరికాయలు, రేక్కాయలు, చిక్కుడుకాయలు, బజ్జీ మిర్చి, వంకాయలు, గులాబీ పూలు, మందారాలు, కనకాంబరాలు, మొరము, గోరింట పూలు, ఇంకేవో పూలు, చామంతులు, ఇవన్నీ కూడా పూస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీగానో అనిపిస్తుందండి. ఇదిగోండి ఆ పనులన్నీ కూడా చేసేసిన తర్వాత ఆ బూడిదంతా ఒంటి మీదే ఉంది. వచ్చి ఇంకా బట్టల ప్రోగ్రాం పెట్టానన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ కూర వండేసాను. సో అన్నం ఒకటి వండుకోవాలి, పెరుగున్నది, రసం పెడతానండి తర్వాత. కాకపోతే స్నానం అది అయ్యాక అప్పుడు రసం పెడతాను. ఇంకా బట్టలు అవి ఉతికేసిన తర్వాత జాడించేసి నాకు వాషింగ్ మెషిన్ ఉందండి. కానీ వాషింగ్ మెషిన్ కంటే కూడా నా చేత్తో నేను బట్టలు ఉతికితే నాకేంటో మరి అదో సాటిస్ఫాక్షను. ఒక్కోసారి అనుకుంటాను ఎందుకు ఇంత అవసరమా వేసేద్దామని. కానీ నాకు ప్రెషర్ సరిపోయేది కాదండి. ముందు మాకు ఫ్రంట్ డోరు ఐఎఫ్పి వాషింగ్ మెషిన్ ఉండేది. ఎప్పుడూ ప్రాబ్లమే, ప్రెషర్ సరిపోయేది కాదు మాకు. అలానే మట్టి అది వచ్చేస్తుంది. కొద్దిగా పాత ప్లంబింగ్ కదండి, అందుకని. అలానే కొత్తది కొనుక్కున్నాను, కానీ ఏంటో నా చేత్తో ఉతుక్కుంటే నాకు అదో సంతోషం అండి. ఒక్కోసారి మరీ ఎక్కువగా
ఉన్నాయనుకోండి అప్పుడు జాడింపుకి వేసేస్తూ ఉంటాను. లేదంటే మ్యాక్సిమం నేనే ఉతుక్కుంటానండి. ఎంత బద్ధకంగా ఉన్నా ఇంట్లో పనులు చేసుకుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో బట్టలన్నీ కూడా జాడించేసి అట్లా ఆ టీపాయ్ మీద పెట్టేసిన తర్వాత మా పాప రసం అడిగిందండి. అందుకని ఇంకా రసం కూడా ప్రిపేర్ చేసి అప్పుడు స్నానంకి వెళ్ళాను. ఈరోజు ఏది ఎలా ఉన్నా వంటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయిందండి. రసం అయితే ఎంత బాగా కుదిరిందో ఆ చికెన్ కూడా అంతే టేస్ట్ వచ్చింది. అట్లనే ఇదిగోండి నా చేతికి ఇంకా బూడిద సోప్ వాటరు, ఇల్లు క్లీన్ చేసిన వాటర్ ఇదంతా కలిపి ఇప్పుడు ఈ శీతగాలికి ఏమంటారు తెల్లగా అయిపోయిందండి. మళ్ళీ కొద్ది గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి ఆయిల్ మసాజ్ చేసుకుంటే కానీ స్కిన్ నార్మల్కి రాదనమాట. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు చారు మరిగిపోయింది కదా, దీనికి పోపు అంటే మీకు డీటెయిల్డ్గానే చూపించాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము, ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, వీటితో పాటుగా ఉల్లిపాయ కూడా వేసుకున్నా చాలా బాగుంటుందండి. నేనైతే వేయట్లేదు. ఈరోజు వేళ విశేషం ఏంటో కానీ వండిన ప్రతి వంటకం సూపర్లా వచ్చిందండి. టేస్ట్ అయితే నిజంగా ఈరోజు రసం కూడా అంతా బాగుందన్నమాట. వేడి అన్నంలో చికెన్ వేసుకొని, అంటే ఈ రసం పెట్టేసిన తర్వాత నేను మంచిగా వేడి నీళ్ళు మరబెట్టుకొని స్నానం చేసేసుకొని మళ్ళీ నైటీలోకే వచ్చానండి. అందుకే మీకు కనబడలేదు. ఇలా వేడి అన్నంలో చికెన్ వేసుకొని రసం వేసుకొని ఆ తర్వాత పెరుగు వేసుకొని తినేసి మంచి మూవీ పెట్టుకొని చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో అండి. అలా అని పని ఇంకా అయిపోలేదండి. ఒకవైపు బట్టలు ఆరబెట్టాలి, ఇంకోవైపు పైన బూడిదొద్దు కదండి, అదంతా కూడా తుడిపించాలి. ఆ తర్వాత గదులు ఒకసారి ఒత్తుకోవటము. ఎంత లేజీగా ఉన్నా ఇవన్నీ కూడా మనం చేసేసుకుంటే ఆ సంతోషమే వేరండి. లేదనుకోండి అవన్నీ పక్కన పెట్టామనుకో అవి మనకి బర్డెన్ అయిపోతుంది. వాళ్ళకి ఒక డ్రెస్ అయితే రేపటికి 2 అవుతుంది, ఎల్లుండికి 3 అవుతుంది. అలా కాకుండా ఎప్పటిదప్పుడు చేసేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇవాల్టికైతే ఇదే వీడియో అండి. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా నాకు తెలపండి. టడంటడాయ్ ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ మా పాప నాకు బద్ధకంగా ఉంది నేను చెయ్యను, ఇంక చెప్పాను కదా లేజీ అంటే లేజీ, తను ఏదో వెజిటబుల్స్ అన్నిటితో కలిపి ఉడకబెట్టి ఏదో చేస్తానన్నదండి. ఇంకా మా హెల్పర్కి చెప్పాను ఇవన్నీ కూడాను. వాళ్ళు ఏదో చేసిస్తే నేను తిన్నానండి నైట్. నిజంగానే మా పాప ఈ మధ్యన ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అని ఇట్లా అన్ని రకాల వెజిటబుల్స్ ఉడకబెట్టిన దాంతో చేసిన రెసిపీ అని, అట్లనే పన్నీర్ బుర్జీ అని, నెక్స్ట్ చికెన్తో కూడా క్యాప్సికమ్ వేసిన వంటలు, ఇలాంటివి అంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది, తక్కువ ఆయిల్ ఉండేది, ఇలా మేము ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా నేను బ్రకోలీ, కాలీఫ్లవర్ తినకూడదు కాబట్టి నా కోసం అవి తీసేసి వేరుగా చేసింది. ఇదైతే టేస్ట్ చాలా బాగుందండి. ఈ రెసిపీ మీకు తర్వాత ఇంకోసారి చెప్తాను. పిల్లలు ఇచ్చిన తినేసిన తర్వాత ఇంకా పలుకులు సిమ్లో పెట్టి వేయించడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే పొద్దున్న బొంబాయి చట్నీ చేశాను, రేపటి కంపల్సరీ పలుకుల చట్నీ ఉండాలి. అలానే కొద్ది కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి.